करीमनगर कांग्रेस पार्टी कार्यालय में सुडा चेयरमैन और शहर कांग्रेस पार्टी के अध्यक्ष कोमाटी रेड्डी नरेंद्र रेड्डी के नेतृत्व में जवाहरलाल नेहरू के जन्मदिन का कार्यक्रम आयोजित किया। इस कार्यक्रम में कोमाटी रेड्डी नरेंद्र रेड्डी ने कहा कि केंद्र में बीजेपी ने जवाहरलाल नेहरू के महत्व को कम करने की कोशिश की। देश की जनता के दिलों में बीजेपी की साजिशें चाहे कितने भी तरीके से ये कहने की कोशिश करे कि नेहरू हमेशा के लिए चले गए, बताया गया है कि ये काम नहीं करेगा। नवभारत समाचार तेलंगाना करीमनगर अब्दुल समद के साथ नवीन कुमार की रिपोर्ट। మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో వారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఆనాడు కొద్ది మందిలో కీలక పాత్ర పోషించి స్వాతంత్ర ఉద్యమంలో కొన్ని సంవత్సరాలు జైలు జీవితం గడిపి తదనంతరం స్వాతంత్ర అనంతరం దేశ మొట్టమొదటి ప్రధానిగా పంచవర్ష ప్రణాళికల ద్వారా ఆనాడు అభివృద్ధికి నోచుకున్నటువంటి దేశాన్ని పరుగులు పెట్టించి పంచవర్ష ప్రణాళికల ద్వారా ఈ దేశాన్ని అభివృద్ధికి పరిచినటువంటి ఘనత జవహర్లాల్ నెహ్రూ గారు. వారి అడుగుజాడల్లో నడుస్తూ వారు ఆనాడు ఇచ్చినటువంటి పంచవర్ష ప్రణాళికల ద్వారానే దేశం ఈరోజు అభివృద్ధి బాటలో నడుస్తూ ఉంది. కాబట్టి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి స్వాతంత్ర ఉద్యమంలో చేసినటువంటి సేవలన్నింటినీ కూడా జవహర్లాల్ నెహ్రూ గారి మీద విషయం కక్కుతూ వారి ప్రాధాన్యత తగ్గించే క్రమం గత కొద్ది రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. ఏమైనా ఆనాడు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించి ఈ దేశం కోసం పోరాటం చేసి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఒక ప్రధానిగా పంచవర్ష ప్రణాళిక ద్వారా దేశాన్ని అభివృద్ధి పరిస్తే ఆనాడు ఈ దేశంలో స్వాతంత్ర ఉద్యమంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత లేని భారతీయ జనతా పార్టీ ఈరోజు చరిత్రను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఎవరు ఎన్ని కుట్రలు పడినా జవహర్లాల్ నెహ్రూ చేసినటువంటి సేవలు వారు చేసినటువంటి అభివృద్ధి బాటలు ఈ ప్రజలు కానీ ఎవరు కూడా మర్చిపోరని చెప్తా ఉన్నాం. వారి అడుగుజాడల్లో నడుస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా కంకణబద్దులపై పనిచేస్తామని వారు చూపినటువంటి బాటలో నడుస్తామని వారి జయంతి సందర్భంగా వందనం పొందుతూ మరొకసారి వారి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా భవిష్యత్తులో కూడా నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు మన మాజీ ప్రధానమంత్రి అదేవిధంగా 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ప్రధానమంత్రిగా బాధ్యత తీసుకున్నటువంటి మన జవహర్లాల్ నెహ్రూ గారు వారు పంచవర్ష ప్రణాళికతో ఒకటి అగ్రికల్చర్ మీద కావచ్చు, రెండోది ఇండస్ట్రీ మీద కావచ్చు, తర్వాత విద్యా విధానం మీద కావచ్చు, టూరిజం మీద కావచ్చు, అదేవిధంగా రక్షణ విభాగం కావచ్చు, ఇట్లా 5 రకాలైనటువంటి పంచవర్ష ప్రణాళిక తీసుకొని ఈరోజు భారతదేశం అభివృద్ధి పథకం నడుస్తుందంటే దానికి ముఖ్యమైన కారకులు ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ అని చెప్పగలరు. అదేవిధంగా ఆయన తన ఓటు మీద గులాబీ పువ్వును ఉంచుకొని ఒక భారత దినోత్సవం లాగా పిల్లలకు ఏ రోజైతే భావి భారత పౌరులుగా పిల్లలను తీర్చిదిద్దాలంటే విద్య అనేది చాలా ముఖ్యమని ఆ రోజు చెప్పిండు. అదేవిధంగా ఈరోజు ఈ అభివృద్ధి బాట వేసి బాల దినోత్సవానికి ప్రతీకగా మన జవహర్లాల్ నెహ్రూ గారు నిలబడ్డారు. కాబట్టి ఈరోజు బాల దినోత్సవాన్ని భారతదేశం అంతా స్వచ్ఛందంగా హ్యాపీగా జరుపుకుంటా ఉన్నారు. కాబట్టి ఈ దినాన్ని బాల దినోత్సవంగా కాంగ్రెస్ పార్టీ కూడా మా ఆధ్వర్యంలో జరుగుతూ ఉందని సందర్భంగా తెలియజేస్తామని ఇక్కడికి ఇచ్చినటువంటి ప్రతి పత్రికా ప్రతినిధులందరికీ అదేవిధంగా మీడియా మిత్రులకు నా యొక్క తోటి సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేంద్ర రెడ్డి గారికి మరియు వివిధ హోదాలు ఉన్నటువంటి బీసీసీలు కావచ్చు, ఎస్సీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, మహిళా సెల్ కావచ్చు, అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ధన్యవాదాలు. పద్మాకర్ రెడ్డి. आज भाई खाने का इंतजाम नहीं है? हाँ मस्त खा रहे हैं। हाँ ताज भाई